ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. వైద్యం, పారిశ్రామిక వంటి రంగాలలో వారి సహాయం కోరటం జరిగింది. తప్పకుండా వారు మన సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇవాళ ఈ గత 7.5 నెలల పాలనలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పన విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. వీటిలో భాగంగానే మేము కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి టూర్లు, విజయవాడకి ఔటర్ రింగ్ రోడ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి రైల్వే లైన్ కానీ, వీటికి తోడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కానీ, గూగుల్ రావడం కానీ, మైక్రోసాఫ్ట్, రిలయన్స్ లాంటి ఎన్నో సంస్థలు రావడంలో కానీ, ఆయన పలుమార్లు కేంద్ర మంత్రుల దగ్గరికి వచ్చి ఎన్నో పథకాలకు సంబంధించిన డబ్బులు తీసుకురావటమే కానీ, మనం చూస్తే ఇవాళ సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షించడంలో వారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, అంతేకాకుండా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో గట్టిగా కృషి చేస్తున్నారు. వీటిలో భాగంగానే మనం చూస్తే మొన్న అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీ నుంచి ఎంఏయుడి డిపార్ట్మెంట్ నుంచి జీఓఏపీ కింద విజయవాడ మెట్రోకి, అంతేకాకుండా విశాఖపట్నం మెట్రోకి కూడా నిధులు కేటాయించే విధంగా, అంటే సర్వే మళ్ళీ అప్పుడెప్పుడో చేసిన సర్వే మళ్ళీ రీసర్వే చేయాలని, ఆ సర్వేని నిమిత్తం కాంట్రాక్ట్ సంస్థని ఒప్పందం కుదిర్చించి వారికి ఫైనాన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళు నివేదిక పూర్తి చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి అతి త్వరలో 2 నగరాలలో మెట్రో కూడా రాబోతుంది. వీటన్నిటికీ తోడు మొన్న ఈ బస్ సేవ కింద అర్బన్ మినిస్ట్రీ నుంచి సుమారుగా 750 బస్సులు, అంటే ఈ ఎక్కడో మెట్రో నగరాలకు ఇచ్చే బస్సులు మనం చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్, ఢిల్లీ, కల్కటా, చెన్నై ఇటువంటి నగరాలకు ఇచ్చే బస్సులు 750 బస్సులు మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ బస్సులు ఉండాలని 11 పట్టణాలకి మనం 750 బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. 700 అమరావతి, అనంతపూర్, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ అండ్ విశాఖపట్నానికి మినిమం పెద్ద సిటీలకి 100, చిన్న సిటీలకి 50 చొప్పున కేంద్ర ప్రభుత్వం బస్సులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఛార్జింగ్ స్టేషన్ కూడా బస్సులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఏపీఎస్ఆర్టీసీ వారు మనం స్థలం ఇస్తే 60% కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా కేబుల్ వైర్ రన్ చేసేదానికి మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో వారు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాం. మనం చూస్తే ఎప్పుడూ కూడా వారు ఢిల్లీ వచ్చిన కాడి నుంచి నిరంతరం ఎవరో ఒకరిని కలవటం, ఏదో ఏమేమి పథకాలు ఉన్నాయో కూడా ఆలోచించడం. వాళ్ళ మార్చి 31 లోపల ఏమేమైతే పథకాలకి డబ్బులు కొన్ని రాష్ట్రాలు తీసుకోకుండా వెనక్కి వస్తున్నాయో ఆ పథకాలకి డబ్బులు ట్యాప్ చేసే విధంగా ఎంపీలని కానీ, సెక్రటరీస్ని కానీ కోఆర్డినేషన్ చేసి రేపటి నుంచి, మండే నుంచి అక్కడ అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడైతే నిధులు బ్యాక్ వచ్చినాయో ఆ నిధులు రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. నేను కూడా అర్బన్ అండ్ జలశక్తిలో కొత్తగా ఈ 2 శాఖల్లో కూడా నాకు కూడా బాధ్యత అప్పగించడం జరిగింది. ఈ అంతకుముందు ఉన్న డిఫెన్స్, హోము, సివిల్ ఏవియేషన్ కాకుండా ఈ 2 కూడా చూడటం జరుగుతుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లే విధంగా చేస్తాం. విజయవాడ నగరానికి వస్తే గత 4 నెలల నుంచి మీతో సరిగ్గా సమయం కూడా స్పెండ్ చేయడం అవ్వలేదు. ఎందుకంటే పలు కార్యక్రమాల్లో మేము ఇక్కడ చాలా బిజీగా ఉండటం జరిగింది. నా సొంత నిధులతో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎన్ఐఆర్డి కింద సుమారు మొదటి విడత 50 మందిని, అంతేకాకుండా రెండో విడత 50 మందిని పంపించి ఎన్ఐఆర్డిలో 10 రోజులు ట్రైనింగ్ ఇప్పించి గ్రామీణ వికసిత్ పంచాయతీ అనే ప్రోగ్రామ్ను గవర్నమెంట్తో కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను నా సొంత నిధులతో కేసినేని ఫౌండేషన్ తరఫున దాదాపు 24 గ్రామాలు దత్తత తీసుకుని ఆ గ్రామాల్లో ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తులను కూర్చోబెట్టి తప్పకుండా అక్కడ గ్రామాల్లో మనం గ్రామ సభ ఏ విధంగా జరగాలి, గ్రామాల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి చాలామంది ఉన్నారు. కానీ వారు చేసుకునే పద్ధతుల్లో అంటే లోన్లు వస్తున్నాయి,
కానీ వాళ్ళు ఆధునిక పద్ధతుల్లో చేస్తే వాళ్ళకి లాభం కూడా బాగా వస్తుంది. కొత్త కొత్త టెక్నాలజీస్ ఏ విధంగా చేయాలనేది కూడా ఎన్ఐఆర్డీలో ట్రైనింగ్ ఇప్పించి అన్ని గ్రామాల్లో కూడా సమస్యల్ని ఇవాళ మేము ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసుకుని జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ఒక గ్రూప్ కింద ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా జిల్లా సమస్యలే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిధులు ఇస్తున్నాయో, ఎటువంటి హామీ పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాం. 4 గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా సుమారు 32 మంది ప్రతినిత్యం పనిచేస్తున్నారు. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్సే కాకుండా యువకులు కూడా చాలామంది ఖాళీ ఉన్నారు. నేను నా సొంత నిధులతో ఒక 32 మందికి, అంటే 295 గ్రామాల్లో 295 మంది వ్యక్తులు పెట్టేటట్టు ఇప్పుడు 32 మందిని పెట్టాం. స్టైఫండ్ కింద 6 నెలలు 10,000 ఇస్తా. వాళ్ళతో గ్రామానికి ప్రతి వ్యక్తికి 10,000 స్టైఫండ్ ఇస్తా. వాళ్ళతో గ్రామీణ వికాసానికి కృషి చేస్తున్నాం. అది చాలా బాగా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. గత 10 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలోనూ వాళ్ళు ప్రతిరోజు ఉండటం, గత 20 రోజుల నుంచి కూడా ఉండటం, ప్రతి గ్రామ సమస్యని తీసుకురావటం, వాళ్ళ మంచినీటి సమస్య ఉంటే మంచినీటి సమస్య, అట్లా కాకుండా ఎక్కడన్నా మనం చేయగలిగిన పనులు ఉంటే, ఎక్కడన్నా మన పొలాల్లోకి వెళ్ళే రోడ్లు ఉంటే అవసరమైతే మన సొంత నిధులతో చేపించడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. 295 గ్రామాలు వికసిత్ పంచాయతీ కింద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో, ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మనం ఎన్ఐఆర్డీలో వచ్చే ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందంటే పంచాయతీల్లో ఏమేమి పనులు చేసుకోవచ్చు. బ్యాక్ అండ్ పౌల్ట్రీ అనే ఒక పదం ఉంది, దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. తేనె, ఇటువంటి ఎన్నో పథకాల మీద ట్రైనింగ్ ఇచ్చారు. దాదాపు 39 పథకాల మీద ట్రైనింగ్ ఇచ్చారు. వ్యవసాయం చేసుకుంటానే, కూలీ పని చేసుకుంటానే ఏ విధంగా సొంత పనులు చేసుకుంటా 30-40 వేలు సంపాదించవచ్చు, అటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి వ్యక్తికి అటువంటి ట్రైనింగ్ అలవాటయ్యే విధంగా మా వ్యక్తులు, మేము వాళ్ళందరినీ ఛాంపియన్స్, విలేజ్ ఛాంపియన్స్ అని నామకరణం చేశారు కలెక్టర్ గారు. విలేజ్ ఛాంపియన్స్ని మేము తయారు చేస్తాం. 295 విలేజ్ల్లో కూడా ఈ విలేజ్ ఛాంపియన్స్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, గ్రామ సెక్రటేరియట్స్తో కానీ, అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తిని కలిసి, అంతేకాకుండా ప్రతి ఊర్లోనూ కూడా మేము క్రీడలు నాటించమని చెప్తున్నాం. యువకులు ఏ విధంగా చెడిపోతున్నారంటే గంజాయికి బానిస అవుతున్నారు, టీవీలు కాదు సోషల్ మీడియాకి బానిసలు అవుతున్నారు. ఇటువంటి వ్యక్తులందరినీ లైన్లో తీసుకురావాలంటే ముఖ్యంగా క్రికెట్ అనేది వాళ్ళ దేశంలో ఒక పెద్ద ఆటగా ఉంది.